దేవునికి స్తోత్రం కలుగునుగాక. పట్టుకున్నారండి. ఎరికో కోట గోడలు కూల్తానికి వాళ్ళ కత్తులు అవసరం రాలే. స్తుతి ఆరాధన, దేవునికి స్తోత్రం చెల్లించడం అవసరమైంది. ప్రజలందరూ బిగ్గరగా కేకలు వేయగా, దేవుని ఆరాధించగా, దేవుని స్తుతించగా. అందుకనే నువ్వు ఎవరివి అంటే, నేను అంటున్నాడు దూత, నేను యెహోవా సేనాధిపతిగా వచ్చాను. నువ్వు వెళ్తున్న స్థలములో దేవుడు నీకు సేనాధిపతిగా ఉంటాడు. నీ ముందు నీకు నాయకునిగా ఉంటాడు. నీకు అడ్డొస్తున్న ప్రతి దాన్ని కూల్చి పడేస్తాడు. నీకు అడ్డుగా ఎరుకో కోట గోడలు ఉన్నాయేమో, అవి ఎంత పెద్దగా, ఎంత ఎత్తు, ఎంత మంద ఉన్నాయో నీకు సంబంధం లేదు. నువ్వు ఒక్కటే ప్రార్థన చెయ్యి, దేవుని స్తుతించు, దేవుని గణపరచు. దేవునికి తోడుగుండి నీ ఎదుట ఉన్న ఎరికో కోట గోడలు కూలగొడతాడు. నా వల్ల కాదనుకుంటున్నావా? మందిర పనులు పరిస్థితులు చూస్తుంటే, ఆర్థిక ఇబ్బందులు చూస్తుంటే, పరిస్థితి చూస్తుంటే, ఇది చాలా పెద్ద హ్యూజ్ అమౌంట్, చాలా పెద్ద అమౌంట్. ఇది ఒక ఎరికో కోట గోడ. దేవా, ఎట్లా దీని సాధ్యం? ఎట్లా? ప్రభు అంటూ, నీకు సేనాధిపతిగా నేను ఉన్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ ఆర్థిక ఎరికో కోట గోడలు కూలిపోతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు అని ఎరికో కోట గోడలు కూలబోతున్నాయి. ఉద్యోగము లేదు అన్న ఎరికో కోట గోడలు కూలిపోతున్నాయి. నా ఇంటి పని జరగట్లేదు అన్న ఎరికో కోట గోడలు కూలిపోతున్నాయి. పిల్లలకు ఉద్యోగము రావట్లేదు అన్న ఎరికో కోట గోడలు కూలిపోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావం